శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువు గారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క బలము 8వ స్థానంలో వక్రించి సంచరిస్తోంది. అపవాదులు, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అదుపు చేసుకోవాలి. సంతానం పట్ల అనేక విధాలుగా మీకు సంతృప్తి కనిపిస్తుంది. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే అది మన మాట వింటున్నారు కదా అని ఏది పడితే అది చెప్పకూడదు. అలాగే నిర్దేశించద్దు వాళ్ళని. సంతానం పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఎవరికైనా సంతానం కలగాలి అనుకుంటే ఇక్కడ గురువు గారి యొక్క అనుగ్రహం కలిగే విధంగా ఉంది కాబట్టి సంతానం పట్ల మీరు చక్కగా గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఏదైనా ఉపాసనా మార్గంలో ఉన్నవారైతే అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. మంత్రం చేసుకుంటున్నారు అంటే గ్రహస్థితులలో ఏదైతే చెడ్డ ఫలితం ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీరు మీ మనసుని దృఢంగా పెట్టుకోండి. నాకు నా గురువు ఉన్నారు, నాకు నా దైవం ఉన్నారు, నేను ఈ ఉపాసన మార్గంలో ఉన్నారు, నాకు ఇక ఏ కష్టాలు ఉండబోవు. ఏదైనా వస్తే అంతా అమ్మవారే చూసుకుంటారు లేదా గురువు చూసుకుంటారు అనేటటువంటి భరోసాతో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీకు అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. శుభం.